Hi guys, welcome to my channel once again. I am Venkatesh, your drawing faculty, and today we are going to discuss about డ్రాయింగ్ ప్రాక్టీస్. అంతే, ఇవాళ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తాం మనం ఈ క్లాస్లో. డ్రాఫ్టర్ తీసుకొచ్చాను. ఈ బోర్డు మీద ఎలా డ్రా చేయాలో మీకు చూపిస్తాను. మీరు దాన్ని షీట్ మీద ఎలా డ్రా చేయాలో మీరు చేసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, పాలిగాన్స్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ క్లాస్లో. అండ్ అక్కడతో పాలిగాన్స్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కోనిక్ సెక్షన్స్లోకి వెళ్ళాలి. ఆ కోనిక్ సెక్షన్స్లోకి వెళ్ళబోయే ముందు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రాఫ్టర్తో ఒకసారి మీకు డ్రా చేసి చూపిద్దాం. హౌ టు యూజ్ డ్రాఫ్టర్ అనేది మీకు ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి నేను ఈ ప్లాన్ చేశాను. ఓకే, సో డ్రాఫ్టర్ అటాచ్ చేశాను. అండ్ డ్రాఫ్టర్లో చాలా టైప్స్ ఉంటాయి. ఒమేగా అని, దీపక్ అని, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. నేను ఏదో కంపెనీ తీసుకున్నాక ఎగ్జాక్ట్ గుర్తుకోలేదు, సంథింగ్ నా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఈ డ్రాయింగ్ బోర్డు మీద ఈ మినీ డ్రాఫ్టర్తో ఇవాళ నేను మీకు ఇప్పుడు లైన్ డివిజన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, సో లైన్ డివిజన్ ఆల్రెడీ మనం చూసాం, బట్ డ్రాఫ్టర్తో ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను మీకు చెప్పలా. అంటే అది చూపించడానికి నాకు వీలు పడలా, డ్రాఫ్టర్ వచ్చేప్పటికి టైం పట్టింది. సో ఇవాళ చూద్దాం ఇప్పుడు అది. ఓకే, సో బిఫోర్ టేకింగ్ డ్రాఫ్టర్ మనం ఏం చేయాలంటే ఏదో ఒక మెషిన్ కట్కి మన స్కేల్ని ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, ఏదో ఒక మెషిన్ కట్కి మన స్కేల్ని ఈక్వల్ చేసుకోవాలి. లేదు, ఇక్కడ ఉండే జీరో ఇండికేటర్ని ఈక్వల్ చేయాలి. ఒక్కోసారి జీరో ఇండికేషన్కి ఈక్వేట్ చేసినా కూడా మిస్టేక్ చూపించుద్ది. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న మెషిన్ కట్కి నేను ఈ స్కేల్ని అటాచ్ చేశాను. సో ఈ స్కేల్ నాకేంటండి ఎగ్జాక్ట్ హారిజాంటల్ లైన్ చూపిస్తుంది. సో ఇప్పుడు హారిజాంటల్ లైన్ డ్రా చేసేసేద్దాం. దిస్ ఈస్ లైన్ A and B. Now I need to divide this line AB into equal number of parts. ఎన్ని పార్ట్స్ చేద్దాం చెప్పండి? 5 పార్ట్స్. అంటే ఇప్పుడు దీని లెంత్ ఎంతో మనకు తెలియదు. వీ డోంట్ నో అబౌట్ దిస్ లెంత్. ఈ లెంత్ ఎంతో తెలియదు, దీనికి సంబంధించిన మనకేం తెలియదు. ఓకే, దీన్ని మనం డిఫరెంట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా చేయాలి. ఓకే, లెట్ us say 6 నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఓకే, ఎలా చేయాలో చూద్దాం. ఓకే, లైన్ డివిజన్ మెథడ్కి నేను మీకు ఏం చెప్పానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ఎనీ ఎండ్ పాయింట్, ఏదో ఈ పాయింట్ నుంచి కానివ్వండి, ఈ పాయింట్ నుంచి కానివ్వండి, మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు డ్రా ఎ లైన్ విత్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే ఎంతండి? 90 డిగ్రీస్ కంటే తక్కువ. సి లైన్ ఇలా ఈ లైన్కి నేను ఈ స్కేల్ని ఈక్వేట్ చేసేసేస్తే ఈ స్కేల్ నాకు 0 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. ఇలా డ్రా చేస్తే కనుక 90 డిగ్రీస్, బట్ ఆ లోపలే డ్రా చేసా కదా, ఇది 90 డిగ్రీస్ కంటే తక్కువ. దిస్ ఈజ్ అక్యూట్ యాంగిల్. ఇది ఎంతైనా ఉండొచ్చు యాంగిల్, మీకు ఇబ్బంది ఏం లేదు, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఓకే, అండ్ నేను దీన్ని ఏం చేస్తానంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటాను. 6 పార్ట్స్ డ్రా చేయాలి కాబట్టి జస్ట్ ఐ విల్ ఎక్స్టెండ్. ఓకే, సో నౌ ఇప్పుడు మనం ఏం చేయాలండి, దీన్ని విత్ ఎనీ ఆఫ్ లెంత్, ఎనీ ఆఫ్ రేడియస్, ఏదో ఒక రేడియస్ తీసుకోండి. టేక్ దిస్ యాజ్ కంపాస్, అజ్యూమ్ దిస్ యాజ్ పెన్సిల్. ఓకే, నేను దీన్ని చేంజ్ చేయను, జస్ట్ టేక్ దిస్ యాజ్ కంపాస్, దిస్ ఈజ్ పెన్సిల్. ఏ దగ్గర పెట్టుకొని ఒక పాయింట్, ఈ కటింగ్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇంకో కటింగ్ పాయింట్, ఇక్కడ నుంచి ఇంకో కటింగ్ పాయింట్. మీకు అంతా గుర్తుండే ఉంటుంది, ప్రోగ్రెసివ్ కటింగ్. 5 పార్ట్సే వచ్చినాయి, 6th పార్ట్ డ్రా చేస్తా. Okay, this is 1 dash and this is 2 dash, this is 3 dash, this is 4 dash, 5 dash and this is 6 dash. Okay, so ఇప్పుడు మనం ఏం చేయాలండి, యాక్చువల్గా ఎండ్ పాయింట్స్ని కలిపేయాలి. ఫ్రమ్ B to 6 ఎండ్ పాయింట్స్ని కలిపేయాలి. కలిపేశాక ఈ డ్రాఫ్టర్ నాబ్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసేసుకుంటే ఇంక ఈ స్కేలు ఈ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. ఇంకా మనం దీన్ని కదల్చకూడదు. 5 దగ్గరికి తీసుకొచ్చేయండి, నెక్స్ట్ 4 దగ్గరికి తీసుకొచ్చేయండి, నెక్స్ట్ 3 దగ్గరికి, నెక్స్ట్ 2 దగ్గరికి, నెక్స్ట్ 1 దగ్గరికి. ఓకే, సో నౌ దిస్ లైన్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 6 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. దిస్ ఈజ్ 1 2 3 4 5 6.
ఇలా నేను కొట్టినట్టు మీరు కొట్టాల్సిన అవసరం లేదండి. నేను జస్ట్ నాకు గుర్తు కోసం బోర్డు మీద నాకు అంత యాక్యురేట్గా ఉండదు కాబట్టి నేను ఆ పాయింట్ తీసుకున్నా. మీరు జస్ట్ డాట్స్ పెట్టుకుంటే చాలు. డాట్స్ కూడా జస్ట్ డాట్ అంటే డాట్ లాగే ఉండాలి అంతే. బొట్టు పెట్టినట్టు దిద్దమాకండి, ఇలా డ్రా చేయకూడదు. జస్ట్ డాట్ అంటే డాట్ లాగే ఉండాలి, ఇలా ఉండాలి డాట్ అంతే. ఓకే, సో నౌ దిస్ లైన్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 6 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? డైమెన్షనింగ్ ఇవ్వాలంటే ఈ లైన్కి స్కేల్ ఇలా పెట్టుకుంటే from here you can draw extension lines and this is dimensioning line. After drawing dimensioning line ఏం చేయాలండి? You have to use arrow head. Arrow head ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? Closed and filled. ఓకే, వాడు లెంత్ ఇస్తే ఇండికేట్ చేయండి. వాడు లెంత్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎల్, దట్స్ ఇట్స్ అంతే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఏం చేయాలండి మనం? యూ హ్యావ్ టు గివ్ టైట్లింగ్. అది ఎంత ఉండాలి? 4 mm ఉండాలి అంతే, అంతకుమించి ఉండకూడదు. ఓకే, రూల్ తీసుకున్నాక ఇది 2H పెన్సిల్తో డ్రా చేశాక మనం ఇక్కడ ఏం చేయాలి? HB పెన్సిల్తో లైన్ డివిజన్, దట్స్ ఇట్స్ అంతే. ఇది లైన్ డివిజన్ చేసే ప్రాసెస్. లైన్ డివిజన్ చేస్తే వచ్చే డ్రాఫ్టర్ని యూజ్ చేయాల్సిన ప్రాసెస్. ఓకే, మీకోసం ఇంకొక డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఓకే, నౌ దిస్ ఈస్ ద లైన్ AB. ఓకే, ఎప్పుడు AB వద్దు, ఇవాళ PQ తీసుకుందాం ఈసారి. PQ, divide this PQ into 5 number of equal parts. ఒక అక్యూట్ యాంగిల్ తీసుకుంటున్నాను చూడండి. అక్యూట్ యాంగిల్ తీసుకున్నా. ఈ అక్యూట్ యాంగిల్ని ఎక్స్టెండ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? విత్ ఎనీ ఆఫ్ దిస్ రేడియస్, ఏదో ఒక రేడియస్ మీ ఇష్టం, దానికి ఏ స్పెసిఫిక్ ఇదేం లేదు, ఏదో ఒక రేడియస్ తీసుకోండి. ఓకే, ఇంతే రేడియస్ తీసుకున్నాం. దిస్ ఈస్ కంపాస్, దిస్ ఈస్ పెన్సిల్. పిఎస్ సెంటర్, ఓకే. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ కటింగ్. ఈ రేడియస్ని చేంజ్ చేయకుండా ఈ కటింగ్ పాయింట్స్ని సెంటర్గా తీసుకొని 4, 5, 1 2 3 4 5. ఓకే, వీటినే ఈ కటింగ్ పాయింట్ ప్రోగ్రెసివ్ కటింగ్ని యూస్ చేసుకొని పాయింట్స్ తీసుకున్నాం. పాయింట్స్ తీసుకున్నాక ఏం చేయాలండి? యాజ్ యూజువల్ ఒక స్కేల్ తీసుకొని ఎండ్ పాయింట్స్ని కలిపేయాలి మనం. వీ హ్యావ్ టు జాయిన్ ఎండ్ పాయింట్స్. నెక్స్ట్ ఈ స్కేల్ ఇలా తిప్పకూడదండి, ఇంకా దీన్ని కదల్చకూడదు. కదపకుండా అంతే తీసుకొచ్చి, కదపకుండా అనేది ఏం చేయాలి? ఇక్కడ దీన్ని టైట్ చేసేసేయాలి మనం. 4, 3, 2, 1. ఓకే, సో ఈ లైన్స్ వచ్చేసి వీటిని ఇక్కడ టచ్ చేసినాయి. ఇది 0, 1, 2, 3, 4, 5. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లైన్ డివిజనింగ్ ఆన్ డ్రాయింగ్ షీట్. యాజ్ యూజువల్ మన కింద ఏం చేస్తాం? టైట్లింగ్ ఇచ్చేయాలి. పైన ఏం చేయాలండి? లెంత్ ఇండికేట్. వాడు ఇస్తే లెంత్ ఓకే ఇండికేట్ చేస్తాం, వాడు ఇవ్వకపోతే ఏం ఇండికేట్ చేయం. ఓకే, సో దీంతో ఎంత లెంత్ ఉన్న లైన్ అయినా సరే ఎన్ని పార్ట్స్ అన్నా చేయొచ్చు. బాగా స్మాల్ లెంత్ ఉన్న లైన్ కూడా ఎక్కువ పార్ట్స్ కావాలంటే చేయొచ్చు. ఏముంది? ఇంతే లెంత్ ఇచ్చాడు, తక్కువ లెంత్ ఉంది, దీన్ని 11 పార్ట్స్ చేయమన్నా చేయొచ్చు. ఏముంది? మనం ఏం పోయింది? జస్ట్ ఒక అక్యూట్ యాంగిల్ తీసుకుంటాం, దీన్ని 11 పార్ట్స్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 అంతే. లాస్ట్ ఎండ్ పాయింట్స్ని కలిపేస్తాం, ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోతాం. ఈ లైన్ ఎన్ని పార్ట్స్ కావాలంటే ఎన్ని పార్ట్స్ డివైడ్ అయిపోతుంది. ఎక్కువ లెంతే కావాలని లేదండి. లెంత్ తెలిసి ఉండొచ్చు, లెంత్ తెలియకపోవచ్చు, లెంత్ ఎక్కువ ఉండొచ్చు, లెంత్ తక్కువ ఉండొచ్చు. బట్ లైన్ అనేది ఉంటే ఈ ప్రాసెస్ని యూస్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అయినా చేయొచ్చు. ఇక్కడ 6 పార్ట్స్ చేశాను, ఇక్కడ 5 పార్ట్స్ చేశాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే నేను స్పెసిఫిక్గా డ్రాఫ్టర్ పెట్టి మరి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే,
ఇందాక లైన్ డివిజన్ చూసాం కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మొన్న చెప్పే హెక్సగన్ డ్రాఫ్టర్ యూస్ చేసి ఎలా డ్రా చేయాలి ఏంటనేది. మరి అది అర్థమైందో కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటో తెలియదు, బట్ ఇప్పుడు చెప్తా క్లియర్ కట్గా. చూడండి, ఆ టైప్ ఆఫ్ హెక్సగన్, ఆ టైప్ ఆఫ్ పాలిగన్ ఎలా డ్రా చేయాలి మనం. జస్ట్ హెక్సగన్ సైడ్ ఇస్తాడు, టేక్ ద సైడ్ యాజ్ 25 mm ఆర్ ఎనీ ఆఫ్ లెంత్, ఏదో ఒక లెంత్ మీ ఇష్టం, ఏదో ఒక లెంత్తో తీసుకోండి. సపోజ్ ఏమీ లేదు, ఇదే లెంత్ అనుకుందాం. ఈ లెంత్ ఏ లెంత్ కూడా తెలియదు మనకి, జస్ట్ అజ్యూమ్. మీరు ఎంతైనా తీసుకోండి, అంటే మీరు 25 mm తీసుకోండి, నేను 25 cm తీసుకోండి. ఎందుకంటే మీకు కనిపించేటట్లు నేను కొంచెం మ్యాక్సిమైజ్గా చెప్పాలి కాబట్టి నేను కొంచెం పెద్దది తీసుకున్నాను. సో టేక్ ఇట్ యాజ్ ఏబి. ఓకే, నౌ వాట్ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు ఏం చేయాలి మనం, 60 అటు ఇటు. సో ప్రొట్రాక్టర్ పెట్టుకున్నాం, సారీ ప్రొట్రాక్టర్ పెట్టుకున్నాను. ఈ ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఇటు 60 ఇటు 60 అట్ ద సేమ్ టైం. ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఇక్కడ 60 ఇక్కడ 60. ఓకే, నౌ ద నో ఇట్. సో ఇండికేషన్స్ వచ్చినాయి కదండి. వీటిని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, కలిపి ఎక్స్టెండ్ చేసేస్తాను. ఓకే, ఓకే. సో ఈ 60 మధ్య అయిన పాయింట్ని ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఓ. ఓకే, మీకు కనిపించేటట్టు పెద్దగా పెడతాను. టేక్ ఇట్ యాజ్ ఓ. ఓకే, వీటిని ఎక్స్టెన్షన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్లో మనం ఏం చేసామంటే, ఈ ఓ దగ్గర నుంచి ఏం చేసాం, హారిజాంటల్ లైన్ డ్రా చేసాం విచ్ ఈస్ ప్యారలల్ టు ఏబి. ఏబికి ప్యారలల్ గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మన స్కేల్ ని ఏబి దగ్గర పెట్టుకొని డ్రాఫ్టర్ నాబ్ ని టైట్ చేసేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ ప్యారలిజం మిస్ కాకుండా పైకి తీసుకెళ్ళిపోవాలి. ఓకే, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ మనం వెళ్తే ఈ ఎక్స్టెన్షన్ లైన్ వచ్చేసి దీన్ని ఇక్కడ టచ్ చేస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ లైన్ వచ్చి ఇక్కడ టచ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఏ బి. ఓకే, టేక్ ఇట్ యాజ్ సి. ఓకే, దీనికి అప్పుడే నోట్ ఏం తీసుకోకండి, మళ్ళీ చూద్దాం. ఇది కొంచెం రబ్ చేసేసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తానండి, బీసీ ప్యారలలిజం తీసుకొని ఈ కటింగ్ పాయింట్ నుంచి ఇలా డ్రా చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏ దగ్గర నుంచి ప్యారలలిజం తీసుకొని ఈ కటింగ్ పాయింట్ నుంచి ఇలా డ్రా చేస్తాను. ఆ డ్రా చేసేది లెంత్ ఎంత ఉండాలి, బీసీ లెంత్ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ లెంత్ కూడా అంతే ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా లెంత్ అంతే ఉండాలి. నెక్స్ట్ విత్ ఏబి ప్యారలిజం ఆ లెంత్ దగ్గర నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేసేసేయాలి. ఓకే, సో నాకు డ్రాఫ్టర్ మీద ఇక్కడ డ్రాయింగ్ షీట్, ఈ డ్రాయింగ్ బోర్డు మీద కాబట్టి నాకు కొంచెం పెద్దదిగాను మ్యాక్సిమైజ్గా వచ్చింది.
బట్ మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. బట్ ప్యారలల్ ఎలా తీసుకోవాలి అర్థమైంది కదా. బీసీ మీద డ్రాఫ్టర్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, బీసీ మీద మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలండి డ్రాఫ్టర్ ఎలా ఫిక్స్ చేసుకొని ఈ డ్రాఫ్టర్ స్కేల్ ఇలా వెళ్ళిపోవాలి ఇక్కడికి వితౌట్ మూవింగ్, వితౌట్ అదే అది కదలకుండా అలా వెళ్ళిపోవాలి. అట్ ద సేమ్ టైం ఏ దగ్గర ఉన్న ప్యారలల్ ఇలాగే వెళ్ళిపోవాలి ఇక్కడికి వితౌట్ మూవింగ్. డ్రాఫ్టర్ మూవ్ అవ్వకూడదు, డ్రాఫ్టర్ కదలకూడదు. ఇలా వెళ్ళిపోతే మనకి ఏమవుతుందండి, ఈ టైప్ ఆఫ్ హెక్సగాన్ వచ్చేసేస్తుంది. ఓకే, ఇది చాలా సింపుల్. యాక్చువల్గా మీరు డ్రా చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఇక్కడ చాలా కష్టపడి డ్రా చేయాల్సి వచ్చింది కానీ బట్ మీరు డ్రా చేస్తే మనకు చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే.